గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన ముందు ఆంధ్రజ్యోతి, వెలుగు దినపత్రికలు ఉన్నాయి. మరి ఏ దినపత్రికలో ఏ వార్తలు ఉన్నాయి అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనం ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే ఇంకా మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలో 8 మంది భారతీయులకు మరణశిక్ష అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అంటే ఖతర్ కోర్టు తీర్పు ఇచ్చారు. వీరందరూ కూడా నౌకాదళ మాజీ అధికారులే అంటూ కూడా మనకి ప్రధానంగా ఇచ్చారు. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. అలాగే మరొక వార్త చూస్తే అమెరికాలో కాల్పుల మోత మోగించారు అంటూ ఇచ్చారు. ఇంకా మొయిన్లో 22 మంది వరకు కూడా మృతి చెందారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది. అలాగే ఇంకా మనం చూసినట్లయితే నిందితుడుకు మాజీ సోల్జర్ అంటూ సైనికులకు కూడా ఆయుధ శిక్షణ ఇచ్చేవాడని కూడా ఆయన ఒక గుర్తింపు కూడా ఉంది నిందితుడికి అంటూ కూడా ఇచ్చారు. ఇటీవలే మానసిక ఆరోగ్య పరిస్థితి బాగోలేని పరిస్థితులని ఈ యొక్క దారుణానికి ఒడిగట్టాడు అంటూ కూడా ఇచ్చారు. చాలామంది సైనికులకు కూడా తన కౌన్సిలింగ్ చేస్తూ అలాగే ట్రైనింగ్ ఇస్తూ ఉండేవారు అంటూ కూడా మనకి నిందితుని గురించి ఇవ్వటం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో మానసిక ఒత్తిడి వల్ల మానసిక స్థితి క్షీణించిపోవటం వల్లనే ఈ యొక్క దారుణానికి ఒడిగట్టినట్లుగా తెలుస్తుంది అంటూ కూడా మనకి ఇవ్వటం జరుగుతుంది. సో అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే అన్ని చోట్ల కేసీఆరే అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్ చూద్దాం. ఇంకా 119 నియోజకవర్గాల్లోని బరిలో ఉన్నది నేనే అంటూ కూడా కేసీఆర్ చెప్తున్నారు. అన్ని చోట్ల కేసీఆర్ ఉంటారు. అలాగే 119 నియోజకవర్గాల్లో కూడా బరిలో ఉన్నది కూడా నేనే అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు. సో అలాగే ఇంకా చూస్తే కేసీఆర్ కొనంగల్కు రాకుంటే నేనే కామారెడ్డికి వస్తా అంటూ కూడా ఇటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా సవాల్ విసురుతూ ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో వాటికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. ఇక కాంగ్రెస్ అన్నదాతల పాలిట విలన్ అంటూ కూడా సీఎం కేసీఆర్ వివరించడం జరుగుతుంది. కాంగ్రెస్ అనేది రైతన్నలకు వాళ్ళ పాలిట ఒక శాపం, ఒక విలన్ లాంటి పార్టీ అది కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించడం జరుగుతుంది. అలాగే ఇంకా అక్కసుతోనే రైతు బంధు ఆపాలని చూస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఒక లేఖ కూడా రాశారు అంటూ కూడా ఇచ్చారు. అలాగే హంగ్ మేకర్ ఆపై కింగ్ మేకర్ అంటూ మరొక వార్త కూడా మనకి ఇక్కడ సంచలనంగా ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా చూద్దాం. ఫస్ట్ వచ్చేసి హంగ్ మేకర్ ఆపై తర్వాత కింగ్ మేకర్ అవుతారు అంటూ ఇచ్చారు. కేసీఆర్ కాంగ్రెస్ వాది అంటూ ఇక్కడ మనకి కమలనాథులు కూడా చెప్పడం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. సో వాటికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. ఇక షర్మిల నా పరిస్థితి దారుణం అంటూ ఇక్కడ ఇచ్చారు. సో ఏంటి అనేది కూడా మనం చూసినట్లయితే చెప్తూ ఉన్నారు. ఇంకా జగన్ నాతోనూ సరిగా మాట్లాడడం లేదు అంటూ ఇచ్చారు. మాజీ మంత్రి బాలినేనితోటి వైఎస్ విజయలక్ష్మి ఆక్రోశం అంటూ ఇచ్చారు. తన కష్టాలు చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకున్నటువంటి బాలినేని. ఇంకా షర్మిల నా పరిస్థితి దారుణంగా ఉంది, జగన్ నాతో కూడా సరిగా మాట్లాడడం లేదు, మాజీ మంత్రి బాలినేనితోటి వైఎస్ విజయలక్ష్మి ఆక్రోశం చెందుతూ ఉన్నారు. తన కష్టాలు చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకున్నటువంటి బాలినేని అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక దానికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ కూడా మనం సెకండ్ ఆర్ థర్డ్ పేజీలో ఉన్నాయి, చూడొచ్చు. మొత్తంగా అయితే జగన్ మాట్లాడట్లేదు అనే విషయానికి సంబంధించి షర్మిల దగ్గర అలాగే వైఎస్ విజయమ్మ దగ్గర కన్నీళ్లు పెట్టుకున్నటువంటి బాలినేని అనే దానికి సంబంధించి అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే అమెరికాలోని కాల్పుల మోత మోగించారు. ఇక మెయిన్లోని 22 మంది వరకు కూడా మృతి చెందారు. అయితే నిందితుడు మాజీ సోల్జర్స్కి సైనికులకు ఆయుధ శిక్షణ ఇచ్చేవాడని కూడా గుర్తింపు ఉంది అనేది కూడా ఇచ్చారు. సో ఈ మధ్య కాలంలో మానసిక ఒత్తిడికి లోనై తన మానసిక పరిస్థితి బాగోలేని కారణంగా అదే ఆ యొక్క పరిస్థితి తన మానసిక పరిస్థితి బాగున్నప్పుడు ఏ స్థితిలో ఉండి ఎలాంటి పనులైతే చేసాడో అలాంటి పరిస్థితుల్లోని ఇప్పుడు అదే గన్లతోటి తీసుకొని ఇంకా విచ్చలవిడిగా ఎక్కడంటే అక్కడ కాల్పులు జరపడం జరుగుతుంది. దాని ద్వారా 22 మంది వరకు కూడా మృతి చెందారు. మరి వారు ఎవరు ఎక్కడి వారు మృతి చెందారు అనే దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే మనకి సెకండ్ పేజీలు ఇచ్చారు, గమనించవచ్చు. మొత్తంగా అయితే నిందితుడికి మానసిక పరిస్థితి బాగోలేని కారణంగానే ఈ కాల్పులు జరిగాయి అనేది అయితే మనకి అమెరికాకు సంబంధించి క్లియర్గా ఇచ్చారు. ఇక ఏ ప్రాంత వాసులు ఎక్కడి వాసులు ఎలా జరిగింది ఏంటి ఏ మాల్లో జరిగింది ఇలా
ఇలాంటివన్నీ అనేది సంబంధించి సెకండ్ పేజీలో ఇచ్చారు. మనకైతే మెయిన్గా స్మాల్ హెడ్లైన్ మాత్రమే మనకి ప్రధాన వార్తాపత్రికలు ప్రస్తావించడం జరిగింది. సో అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే 8 మంది భారతీయులకు మరణశిక్ష అనేది మనం గమనించినట్లయితే ఖతర్ కోర్టు తీర్పిచ్చింది. వీరందరూ కూడా నౌకాదళ మాజీ అధికారులు అంటూ కూడా వెల్లడించింది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కూడా చూస్తే ఒకరు విశాఖకు చెందిన మాజీ కమాండర్ కూడా ఉన్నారు. అలాగే దోహాలోని ఓ కంపెనీలో ఉద్యోగాలు చేస్తూ ఉండగా నిరుడు అరెస్ట్ అయినటువంటి పరిస్థితి వీళ్ళందరిది కూడా అంటూ ఇచ్చారు. ఇజ్రాయెల్కు గూఢచర్యం ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక మరణ శిక్షపై భారత విదేశాంగ శాఖ దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. వీళ్ళందరికీ సంబంధించినటువంటి మరణశిక్షపై భారత విదేశాంగ శాఖ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది అంటూ కూడా ఇచ్చారు. అలాగే ఇక న్యాయపరమైనటువంటి అన్ని అవకాశాలను కూడా పరిశీలిస్తున్నామని చెప్పేసి వెల్లడించారు. భారత ఖాతర్ సంబంధాలపై కూడా ప్రభావం పడుతుంది అంటూ ఒక క్వశ్చన్ మార్క్ కూడా పెట్టారు. ఇక దీనికి సంబంధించినటువంటి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి సెకండ్ పేజీలో ఇచ్చారు. మొత్తంగా అయితే 8 మంది భారతీయులకు మరణశిక్ష విధించింది ఖతర్ కోర్టు తీర్పు ఇది అంటూ కూడా ఇచ్చారు. ఇక వాళ్ళందరికీ సంబంధించి డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. మొత్తంగా అయితే భారత విదేశాంగ శాఖ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. భారతీయులు వీళ్ళందరూ 8 మంది భారతీయులకు మరణశిక్ష విధించడం పట్ల అంటూ కూడా ఇచ్చారు. ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే అన్ని చోట్ల కేసీఆర్ఏ అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి చూస్తే 119 నియోజకవర్గాల్లో బరిలో ఉన్నది మాత్రం నేనే అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఒకడు కొడంగల్ రమ్మంటాడు, ఇంకొకడు గాంధీ బొమ్మ దగ్గరకు రమ్మంటాడు. నేను సవాళ్లు విసురుతున్న నేతలందరికీ నేను ఉద్యమం చేస్తున్న సమయంలో ఎక్కడున్నారు వీళ్ళందరూ అంటూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు సీఎం కేసీఆర్. అలాగే ఇంకా మరొక వార్త చూసే ఇక ధరణి లేకపోతే భూముల్ని కాపాడలేమంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు. పైసా కూడబెట్టి పథకాలు నడిపిస్తున్నామంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే రైతు బంధు పథకాన్ని పుట్టించిందే కేసీఆర్. అసలు ఈ రైతు బంధు పథకాన్ని పుట్టించిందే కేసీఆర్. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దీనిని అణిచివేస్తాను అంటున్నారు. అలాగే ధరణిని ఎత్తివేస్తామంటున్నారు. మరి ఈ ధరణిని ఎత్తేస్తామన్న వాళ్ళని మరి బంగాళాఖాతంలో కలిపేయాలి అంటూ కూడా సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. మరి వాళ్ళందరూ ఎవరు చూసినా ఒకడు కొడంగల్ రమ్మంటాడు, ఇంకొకడేమో ఇంకో దగ్గరికి రమ్మంటాడు. ఇవన్నీ కాదు అసలు నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. మీరందరూ అయినా ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడుతూ ఉన్నప్పుడు ఆ సమయంలో మీరందరూ ఎక్కడున్నారు, ఇవాళ వచ్చి ఇక్కడికి రా అని మాట్లాడుతున్నారు. ఎక్కడ చూసినా అన్ని చోట్ల కేసీఆరే ఉంటాడు అంటూ కూడా కేసీఆర్ ఎంతో ధీమా వ్యక్తం చేస్తూ మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. అలాగే ఇంకా చూసినట్లయితే ఇంకా పైసా కూడబెట్టి రాష్ట్ర ప్రజలందరికీ పథకాలన్నింటినీ కూడా అమలు చేస్తూ ఉన్నటువంటి ఘనత కూడా సీఎం కేసీఆర్కి దక్కుతుంది అంటూ కూడా ఇచ్చారు. మళ్ళీ అలాగే రైతు వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా సీఎం కేసీఆర్ ఎద్దేవా చేస్తూ మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇంకా చూసినట్లయితే రైతు బంధు పథకాన్ని పుట్టించిందే సీఎం కేసీఆర్. అహంకారపు రాజగోపాల్ను ఓడించాలి అంటూ కూడా సీఎం కేసీఆర్ సభలో వెల్లడించారు. ఇక కర్ణాటకలో 5 గంటలకు మించి కరెంటు ఉందా అంటూ కరెంటు రాదు అంటూ కూడా ప్రజా ఆశీర్వాద సభలోని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఇక 3 జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేసిన సీఎం కేసీఆర్ మునుగోడు సభకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులంతా కూడా డుమ్మా కొట్టినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ ప్రాంత వాసులందరూ కూడా మరి సీఎం కేసీఆర్ సభకు భారీ ఎత్తున తండోపతండాలుగా అక్కడ హాజరయ్యారని చెప్పుకోవచ్చు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పై మాత్రం ఫుల్ వ్యతిరేకంగా మరి ప్రజల్లోకి తీసుకెళ్లారు. కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారనేది ఎక్కువగా చెప్పుకోవచ్చు. సో అలాగే ఇక కాంగ్రెస్ అన్నదాతల పాలిట ఒక విలన్ లాంటి పార్టీ, ఒక శాపంగా ఉన్నటువంటి పార్టీ అంటూ కూడా రైతులను ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడారు. ఇక అక్కసుతోనే రైతు బంధు ఆపాలని లేఖ రాశారు అంటూ కూడా కేసీఆర్ చెప్తూ ఉన్నారు. ఇంకా ఈ విషయాలన్నిటికీ అలాగే కేటీఆర్ కూడా ఈ విషయంలో స్పందించారు. ఒక అక్కసుతోటే రైతు బంధులు ఇవన్నీ ఆపాలని చూస్తూ లేఖ రాస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక విలనిజం రైతుల పట్ల అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మంత్రి కేటీఆర్ అలాగే సీఎం కేసీఆర్ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇక సీఎం కేసీఆర్ అయితే నిన్న సుడిగాలి పర్యటన చేశారు 3 ప్రాంతాల్లో అని చెప్పుకోవచ్చు. ఆ 3 ప్రాంతాల్లో కూడా మరి మునుగోడులో మాత్రం ఇంకా రాజకీయ నేతలు ఎవరు కూడా అటెండ్ అవ్వాలి, అందరికి డుమ్మా కొట్టారు అని చెప్పుకోవచ్చు. అంటే కొన్ని చోట్ల అటెండ్ అయిన తర్వాత వాళ్ళు కొంచెం అలసిపోయి ఉండొచ్చు, లేకపోతే ఇలాంటి కారణాలు ఏదైనా ఉండొచ్చు. మొత్తంగా అయితే మునుగోడులో మాత్రం అటెండ్ అవ్వలేదు, డుమ్మా కొట్టారు అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. మొత్తంగా అయితే ఇంకా సీఎం కేసీఆర్కి ప్రతి చోట కూడా నీరాజనాలు పలుకుతున్నటువంటి ప్రజాభిమానం అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఇక రేవంత్ రెడ్డి విషయానికి వచ్చినట్లయితే కేసీఆర్ కొడంగల్కు రాకుంటే నేనే కామారెడ్డికి వస్తా అంటూ మరి ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా సవాల్ విసురుతున్నారు.
సీఎం కేసీఆర్కి. అలాగే చూద్దాం, పార్టీ ఆదేశిస్తే సిరిసిల్ల నుంచి అయినా సరే నేను రెడీగా ఉన్నా, తండ్రి కొడుకుల్ని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నాను అంటూ కూడా ఇచ్చారు. హంగు రాదు అధికారంలోకి మేమే అంటూ కూడా ఇచ్చారు. అలాగే షాను వదిలి ఓవైసీ ఎందుకు వస్తాడు అంటూ కూడా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. అలాగే బీఆర్ఎస్ బీజేపీ మజ్లిస్ చెడ్డీ గ్యాంగ్ అంటూ కూడా ఆయన ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నట్టు బీఆర్ఎస్ని బీజేపీని ఉద్దేశించి కూడా అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక వచ్చే నెల 2-3 లోపు లబ్ధిదారులందరికీ కూడా చెల్లింపులు పూర్తి చేయాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. లేదంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచిన మొత్తంతో కూడా ఇచ్చేస్తాం అంటూ కూడా చెప్తున్నారు. కేటీఆర్ ట్వీట్కు రేవంత్ కౌంటర్ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. అయితే దానికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి 12వ పేజీలు ఇచ్చారు. మొత్తంగా అయితే సీఎం కేసీఆర్కి అలాగే సీఎం మంత్రి కేటీఆర్కి ఇద్దరికి కూడా రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తిరిగి మాటకు మాట సవాల్ విసిరారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. కేసీఆర్ కొడంగల్కి రాకపోతే నేనే కామారెడ్డికి వస్తాను అంటూ కూడా మంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసురుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా వాళ్ళు చేసేటటువంటి ట్వీట్లకి కూడా రీకౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా రేవంత్ రెడ్డి ఇక్కడ మనకి కనపరుస్తున్నారు. సో మరిన్ని డీటెయిల్స్ అయితే దీనికి సంబంధించి ఇంకా 12th పేజీలో గమనించవచ్చు. అలాగే ఇక మరొక వార్త చూద్దాం. హంగ్ మేకర్ ఆపై కింగ్ మేకర్ అంటూ ఇచ్చారు. ఇక మారిన తెలంగాణ బీజేపీ వ్యూహం 10 నుంచి 20 సీట్లు వచ్చినా సరే గెలుపు, లోక్సభలో కొత్త పొత్తులకు ఛాన్స్ ఉంది, అందుకే కీలక నేతలందరికీ బరిలో దిగుతున్నారు. 7 క్రితం రాష్ట్రంలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం అని కూడా అంచనా వేశారు. అలాంటిది తర్వాత పరిణామాల్లో సంజయ్ పక్కకు పడిపోయినటువంటి పార్టీ గ్రాఫ్, సంజయ్ పక్కకు వెళ్తుంటే సగం పార్టీ పడిపోయిన గ్రాఫ్ అంటూ కూడా ఇచ్చారు. అలాగే ఇంకా మనం చూస్తే మంచి రోజులు వస్తాయని విశ్వాసం అయితే ఉంచారు. పార్టీ పటిష్టానికి జేసీ మంత్రం కూడా ఉంది అంటూ ఇచ్చారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా జేసీ నేతను ప్రకటించే అవకాశం కూడా ఉంది అంటూ కూడా మనకి ఇక్కడ కమలనాథులు చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక కేసీఆర్ కాంగ్రెస్ వాది అంటూ మరొక వార్త కూడా ఇచ్చారు. ఇక్కడ చూద్దాం, ఆయన రాహుల్ బొమ్మ బొరుసులు అంటూ ఇచ్చారు. అంటే కేసీఆర్ అలాగే కాంగ్రెస్ ఇద్దరు కూడా బొమ్మ బొరుసులు లాంటి వాళ్ళు అంటూ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ వస్తే మిగిలేది చెప్పే అంటూ కూడా కిషన్ రెడ్డి చెప్తూ ఉన్నారు. అలాగే బీజేపీలో చేరినటువంటి ముధోల్ బీఆర్ఎస్ నేతలు అంటూ ఇచ్చారు. హైదరాబాద్కు అమిత్ షా అంటూ ఇచ్చారు. నేడు ఐపీఎస్ ప్లానింగ్ భేటీ ఉంది, తర్వాత పెరేడ్ గ్రౌండ్ కూడా ఆయన కేంద్ర హోంమంత్రి వెళ్తారు అంటూ ఇచ్చారు. తర్వాత సూర్యాపేట సభకు కూడా అమిత్ షా హాజరవుతారు అంటూ ఇచ్చారు. ఇంకా భారీ ఎత్తున అక్కడ పరిస్థితులన్నింటినీ కూడా చక్కబెడుతున్నటువంటి ఇతర మంత్రులు అంటూ కూడా ఇచ్చారు. ఇక షర్మిల నా పరిస్థితి దారుణం అంటూ, ఇంకా నాతో జగన్ సరిగా మాట్లాడడం లేదు అంటూ మాజీ మంత్రి బాలినేనితోటి వైఎస్ విజయలక్ష్మి ఆక్రోశం వ్యక్తపరిచారు. తన కష్టాలు చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకున్న బాలినేని అంటూ కూడా చెప్తూ ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ 2nd పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే వెలుగు దినపత్రిక చూద్దాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే ఇంకా మనకి వెలుగు దినపత్రికలో మనకి ఫస్ట్ అంటే రైతు బంధుపై కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అనేది ఒక ప్రధానంగా ఇచ్చారు. ఇంకా మరొక వార్త కూడా సిమాస్టిస్గా అది కూడా చాలా పెద్ద హెడ్లైన్ తోటే ఇచ్చారు. మనకి ఓడగొడితే రెస్ట్ తీసుకుంటాం అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్తున్నారు. ఒకవేళ మేము ఓడిపోయిన పెద్ద ఒరిగిపోయేది ఏం లేదు, హ్యాపీగా రెస్ట్ తీసుకుంటాం అంటూ చెప్తున్నారు. మాకు వచ్చేది లేదు, పోయేది లేదు, ప్రజలకే నష్టం అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. మమ్మల్ని ఓడించారనుకోండి పెద్ద నష్టం ఏం లేదు, మాకు వచ్చేది ఏం లేదు, పోయేది ఏం లేదు. ఇప్పటికే మేము అన్ని కూడా సర్ది చెప్పి పైసా కూడబెట్టి జనాలందరికీ కూడా పథకాలు అమలు చేస్తూ ఎంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలను ముందుకు తీసుకురావాలి, వాళ్ళకి భరోసాగా ఉండాలి, అండగా ఉండాలి. తెలంగాణ రాష్ట్రాన్ని కష్టపడి మరి సాధించుకున్నాం, పోట్లాడి ఎన్నో పోరులకు భరించి సాధించుకున్న తెలంగాణ. కాబట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం ఎన్నో కష్టాలు పడుతూ ఇప్పటి వరకు పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు నడిపిస్తూ ఈ విధంగా ప్రజలందరికీ ప్రతి ఒక్క పథకాన్ని కూడా అమలు పరుస్తూ ఉన్నాం. సో ఒకవేళ మీరు ఓడించారనుకోండి పెద్ద నష్టం ఏమీ లేదు, హ్యాపీగా రెస్ట్ తీసుకుంటాం, అంతకు మించి ఏం లేదు. నష్టపోయేది మాత్రం ప్రజలే, తెలంగాణ రాష్ట్ర ప్రజలే అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. చాలా కడాఖండిగా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా మాకైతే వచ్చేది ఏముండదు, పోయేది ఏముండదు, ప్రజలకే నష్టం అంటూ కేసీఆర్ వెల్లడించారు. ఎన్నికల్లో ఆగమైతే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరాక అవుతుంది అంటూ కూడా మనకి కేసీఆర్ ఇక్కడ అంటే వెలుగు దినపత్రికలో చెప్పడం జరుగుతుంది. ఇక అలాగే డబ్బు మదం అహంకారంతో వచ్చేటోళ్లను తిప్పికొట్టాలి మీరు అంటూ కూడా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నారు. డబ్బుతోటి మదంతోటి అహంకారంతో వస్తున్న ప్రజలందరినీ కూడా మీరు తిప్పికొట్టాలి
తిప్పికొట్టాల్సిన నేతలందరినీ తిప్పికొట్టాల్సిన ఆవశ్యకత ఇప్పుడు ప్రజలందరిపై ఉంది అంటూ కూడా తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు. అలాగే తెలంగాణ కోసం పోరాడినప్పుడు జనాన్ని కాంగ్రెస్ చంపించింది అంటూ కూడా చెప్తుంది. తెలంగాణ కోసం పోరాడుతున్నప్పుడు ఆ ప్రజలందరినీ కూడా చాలామందిని ప్రజలందరినీ చంపించింది కాంగ్రెస్ అంటూ చెప్తూ ఉన్నారు. రాష్ట్రం ఏర్పాటు కోసం పక్షి లెక్క తిరిగిన నేను అంటూ ఇచ్చారు. చావు నోట్లో తలకై పెట్టిన నేను అని అంటున్నారు. ఈజీగా అయితే తెలంగాణ రాష్ట్రం రాలేదు. చావుకైనా సరే వెనకడగకుండా చావు నోట్లోనే నేను తలకాయ పెట్టి బయటకు వచ్చిన వీరుణ్ణి ధీరుణ్ణి అంటూ కూడా ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు. ఇక తెలంగాణ బాగు కోసం కడుపు కట్టుకొని పని చేస్తున్నాం మేము అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా చూసి నేను కింద మీద పడి ధరణిని తెస్తే కాంగ్రెస్ వాళ్ళు తీసేస్తా అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే 119 నియోజకవర్గాల్లో ఒక్క కేసీఆర్ ఉన్నాడు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. వాళ్ళే కాంగ్రెస్కు బుద్ధి చెప్తారని కూడా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అచ్చంపేట, వనపర్తి, మునుగోడు సభల్లో కూడా ఆయన ప్రసంగించారు. ఇక మునుగోడులో అయితే మరి నేతలు ఎవరు సరిగా అటెండ్ కాలేదు, అందరూ డుమ్మా కొట్టారు అనేది అయితే మనకి ప్రతి పేపర్లో కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చారు. ఇక కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ బాగోగులు కాదు అంటూ పెత్తనం కావాలి. కాంగ్రెస్ పార్టీకి కావాల్సిందైతే తెలంగాణ బాగోగులు కాదు, పెత్తనం అనేది కావాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. పెత్తనం చెలాయించడానికే తప్ప రాష్ట్రం బాగుపడాలనే ఉద్దేశంతో అయితే కాంగ్రెస్ నేతలు రావటం లేదు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఇంకా నా ఇంటి కోసమో నా చుట్టాల కోసమో కాదు నేను చేసేది, భూముల మీద రైతులకే అధికారాలు ఉంటాయని చెప్పేసి తేల్చి చెప్పినటువంటి కేసీఆర్. ఇక దాన్ని చూసి ఇంకా రాహుల్ ఇంకా ముందుకు వెళ్తున్న రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, అలాగే బట్టి విక్రమార్క అందరూ కూడా అధికారంలోకి వస్తే మాత్రం మళ్ళీ పట్వారీలు అలాగే ఇంకా దొరల పాలన ఇదంతా కూడా కొనసాగుతుంది, వీళ్ళందరూ కూడా వచ్చారంటే అంటూ కేసీఆర్ చెప్తున్నారు. కానీ ఇప్పుడు నా కోసమో నా బంధువుల కోసమో ఇతరుల కోసమో కాదు, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నాం. కానీ వీళ్ళు వచ్చి మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే మాత్రం మళ్ళీ పట్వారీల జీవితాలే అయిపోతాయి అంటూ కూడా సీఎం కేసీఆర్ ఇంకా ఈ సభలను ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. సో అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే రైతు బంధుపై కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది రైతు బంధుపై అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఇంకా అలాగే ఎలక్షన్లు నోటిఫికేషన్ లోపే ఇంకా నగదు బదిలీ అలాగే స్కీములు కూడా అమలు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. లేదంటే ఓటర్లపై ప్రభావం పడుతుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది కాంగ్రెస్. ఇక రైతు బంధును కాంగ్రెస్ ఆపుతుందంటూ బీఆర్ఎస్ ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. రైతులకు ఆ పార్టీ ద్రోహం చేస్తోందని చెప్పేసి మండిపడుతున్నటువంటి కాంగ్రెస్ ఇటు రైతు బంధు అని చెప్తున్నారు. కానీ ఎవరికి రైతు బంధు అందుతుంది, ఎవరికి ఏది ఇస్తున్నారు అనేది కూడా మనకి ఇక్కడ మరి క్లియర్గా అర్థం అవ్వాలి అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ క్లియర్గా అడుగుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కానీ రైతు బంధుతోటి రైతులందరికీ ఎంతో మేలు జరుగుతుంది. ఇప్పుడు రైతు బంధును ఆపాలని చూస్తున్న కాంగ్రెస్ రైతుల పాలిట విలన్ అంటూ ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తంగా అయితే రైతు బంధుపై కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఇద్దరు కూడా మరి పోటాపోటీ యుద్ధం కొనసాగుతుంది. రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు మొత్తంగా. సో దీనికి సంబంధించి ఇంకా రైతుల పాలిట కాంగ్రెస్ ఒక విలన్ అంటూ కేటీఆర్ చెప్తున్నారు. క్షమాపణ చెప్పాలి అంటూ కూడా మనకి ఇక్కడ మరొకరు కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే మంత్రి కేటీఆర్ చెప్తున్నారు, రైతుల పాలిట కాంగ్రెస్ ఒక విలన్లా తయారైంది అంటూ నీళ్లు కరెంటు కూడా ఆపాలంటారేమో రేపటి నాడు అంటూ కేటీఆర్ చెప్తున్నారు. కాంగ్రెస్ దిష్టి బొమ్మలు దహనం చేయండి అంటూ కూడా కేటీఆర్ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఊరూరా ఆందోళన కూడా చెయ్యాలి అంటూ కూడా మరి క్యాడర్కు పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్. అంటే మొత్తంగా అయితే రైతుల పాలిట కాంగ్రెస్ వాళ్ళు రేపటి నాడు వచ్చి నీళ్ళు ఆపండి, ఇంకా అన్నీ ఆపేసేయండి, మోటార్లు పెట్టండి, కరెంటు తక్కువ ఇవ్వండి అని కూడా చెప్తారు. ఇంకా రైతు బంధు కూడా ఆపాలంటున్నారు. కాబట్టి వీటికి సంబంధించి కాంగ్రెస్ దిష్టి బొమ్మలు దహనం చేయండి, ఊరు వాడ మొత్తం కూడా నిరసనలు తెలపండి అంటూ కూడా క్యాడర్ మొత్తానికి కూడా కేటీఆర్ చెప్పినటువంటి పరిస్థితి, ఆయన పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇక మరొక దగ్గర చూస్తే క్షమాపణ చెప్పాలి అంటూ కూడా రైతులపై కాంగ్రెస్ కక్ష కట్టింది అంటూ కూడా హరీష్ రావు చెప్తూ ఉన్నటువంటి హరీష్ రావు కూడా మండిపడుతున్నారు. ఓ పక్క కేటీఆర్, ఓ పక్క హరీష్ రావు కూడా చెప్తున్నారు క్షమాపణ చెప్పాలి రైతుల పట్ల, ఇది ఇంతటి అమానుషమైనటువంటి ఘటన జరుగుతుంది కాబట్టి రైతులకు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కక్షపూరితంగానే ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతుంది కాబట్టి క్షమాపణ చెప్పి తీరాలి అంటూ హరీష్ రావు
అంటున్నారు. అందుకే రైతు బంధుపై కంప్లైంట్ రేపు ఎప్పుడు చూసినా కూడా ఇంకా ఎన్నికలు ఎలక్షన్స్ వచ్చినాయి అంటే ఇంకా కేసీఆర్ ప్రవేశపెట్టినవన్నీ కూడా తీసేసి మొత్తం కూడా ఆపాలి, ఇవన్నీ కూడా పనికిరాని పథకాలు అంటాడేమో అంటూ కూడా ముందుగానే హరీష్ రావు కూడా చెప్తున్నారు. ఇక ఇప్పుడు రైతు బంధు ఆపిన ఎన్నికల తర్వాత మళ్ళీ ఇస్తామని చెప్పేసి కూడా కామెంట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తంగా ఈ రెండింటికి సంబంధించిన ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 5th పేజీలో ఇచ్చారు. ఇంకా ఎక్కడ చూసినా ఇక మంత్రి కేటీఆర్, ఇటు మంత్రి హరీష్ రావు మాత్రం ప్రతి ప్రాంతానికి వెళ్ళి కలిగి తిరుగుతూ సుడిగాలి పర్యటనలు చేస్తూ ఉన్నారు. అలాగే సీఎం కేసీఆర్ కూడా ఒక రోజుకి 3 ప్రాంతాల్లో పర్యటించడం, ఇలా సుడిగాలి పర్యటన చేయటం, ఇంకా ప్రజలందరినీ ఉద్దేశించి చెప్పడం, అభివృద్ధి పథకాలు, రానున్న పథకాలు, వచ్చే పథకాలు, ఇతర పార్టీలు వస్తే ఏం జరుగుతుంది ఏంటి అన్నీ కూడా చాలా క్లియర్గా మనకి వివరించడం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో అలాగే ఇక మరొక వార్త చూస్తే సేమ్ యాజ్ టీజ్గా మనకి అదే వాటికి కౌంటర్గా మనకి రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి డ్రామాలు ఆపండిగా మేవి అంటూ కూడా ముగ్గురిని ఉద్దేశించి ఒక్క వర్డ్ తోటి మరి రేవంత్ రెడ్డి చెప్పేస్తున్నారు. మీ అందరి డ్రామాలు ఆపండి, రైతులపై ప్రేమ ఉంటే నవంబర్ 2 లోపు రైతు బంధు ఇవ్వండి ప్రతి ఒక్కరికి అంటూ కూడా కేటీఆర్కు అలాగే రేవంత్ సవాల్ విసిరారు. మంత్రి హరీష్ రావుకి, కేటీఆర్కి, కేసీఆర్కి సవాల్. మంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కాంగ్రెస్ను బూచీగా చూపి పథకాలకు నిధులు ఆపాలని చెప్పేసి కేసీఆర్ చూస్తున్నారని కూడా ఆయన కాంగ్రెస్ను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ వాళ్ళ మీద నిందలు వేసి మీరు చేసే పథకాలన్నీ ఆపాలని చూస్తున్నారు అంటూ కూడా మొత్తంగా అయితే మీ డ్రామాలన్నీ చాలా క్లియర్, బాగా ఆడుతున్నారు ముగ్గురు కూడా కలిసికట్టుగా డ్రామాలు. ఈ డ్రామాలకి ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుంది, లేదంటే ప్రజలందరూ కూడా తిరగబడి మీ మీదకి ఫైర్ అవుతారు అంటూ కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ఒక సింగిల్ వర్డ్ తోటి ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. అలాగే మంత్రి కేటీఆర్ ఇచ్చే ట్విట్టర్లో కౌంటర్స్కి కూడా ఆయన రీకౌంటర్స్ ఇస్తున్నట్లుగా కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో వాటికి సంబంధించి కూడా మనకి డీటెయిల్గా 4th పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. అలాగే నేడు సూర్యాపేటలో అమిత్ షా సభ జరగబోతోంది అంటూ కూడా ఇచ్చారు. ఇక హైదరాబాద్లోని ఎన్డీఏ షాపింగ్ అలాగే అవుట్ పెరేడ్లోను కూడా ఆయన పాల్గొననున్నటువంటి కేంద్ర హోంమంత్రి అంటూ ఇచ్చారు. ఇప్పటికే అక్కడ అన్ని పర్యవేక్షణలన్నింటినీ కూడా మంత్రులంతా కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు, అన్ని ఏర్పాట్లను చేస్తూ ఉన్నారు అంటూ కూడా. ఇక సూర్యాపేటలో ఈరోజు ఇంకా అక్కడ మరి అమిత్ షా సభ ఉండబోతుంది. ఆ సభలోని ప్రజలందరినీ ఉద్దేశించి, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి అభివృద్ధి పథకాల గురించి అలాగే ఇంకా పార్టీ కార్యకర్తలందరికీ, పార్టీ శ్రేణులందరికీ దిశానిర్దేశం చేస్తారు. అలాగే ఇంకా పార్టీ బలోపేతానికి ఏ విధంగా ముందుకు సాగాలి అనే దానికి సంబంధించి కూడా డీటెయిల్గా ఆయన ప్రసంగించబోతూ ఉన్నారు అనేది కూడా మనకి క్లియర్గా ఇవ్వటం జరుగుతుంది. సో అలాగే మరొక వార్త మనం చూసి 27 సీట్లలో తేలని పంచాయతీ అంటూ ఇచ్చారు. కాంగ్రెస్ సెకండ్ లిస్టు అందుకే లేట్ అవుతూ ఉంది అంటే ఇంకా మరొక 27 సీట్లలో ఎవరికి ఏంటి అనేది ఒక పంచాయతీ ఉంది, అది ఇంకా తేలట్లేదు అంటూ కూడా ఇప్పుడు సెకండ్ లిస్టు కాంగ్రెస్ది రావాలి, అది లేట్ అవ్వడానికి గల కారణాలు ఏంటి అనేది చూసుకుంటే ఎవరిని సీట్లలో అమర్చాలి ఏంటి అనే దానికి సంబంధించి కాస్త అయితే గడబడిగా ఉంది అంటూ ఇచ్చారు. ఇక కాంగ్రెస్ సెకండ్ లిస్టుకి సంబంధించి అనేది అయితే మనకి క్లియర్గా ఇచ్చారు. అలాగే 33 ప్రాంతాలపై క్లారిటీగా ఉన్నారు అంటూ ఇచ్చారు. అలాగే లెఫ్ట్ పార్టీలకు 4 సీట్లు ఇచ్చేందుకు మాత్రం ఓకే చేసినటువంటి అధిష్టానం అంటూ ఇచ్చారు. మిగతా సీట్లలో నేతల మధ్య భిన్నాభిప్రాయాలతోటి చిక్కుముడి వచ్చి పడింది అసలు అంటూ ఇచ్చారు. కొత్తగా చేరే నేతల కోసం కూడా 10 స్థానాల్లో వేచి చూసే ధోరణి కూడా ఉంది, 10 స్థానాలు వేచి చూసే ధోరణి కూడా కనిపిస్తుంది. అలాగే 3 రోజులుగా కేసీ వేణుగోపాల్ తోటి లీడర్లు వరుస భేటీలు కొనసాగిస్తూ ఉన్నారనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా అలాగే కొంత ఆలస్యమైనప్పటికీ కూడా ఒకేసారి ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేయాలనే యోచనలో అధిష్టానం అంతా కూడా తీర్మానించుకున్నారు అంటూ కూడా ఇచ్చారు. ఏదేమైనప్పటికీ కూడా సెకండ్ లిస్ట్ కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు, అన్నీ కూడా సమిష్టిగా సమకూరిన తర్వాత అంతా కూడా ఆలోచన సమిష్టిగా ఉన్న తర్వాతనే అంతా కూడా బయటికి రిలీజ్ చేద్దామని, ఆలస్యమైనా పర్వాలేదు కానీ ఒక క్లారిటీ అనేది మెన్షన్ చేద్దామని ఉద్దేశంతో అధిష్టానం కూడా ఉన్నట్లుగా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. సో మరొక వార్త చూద్దాం. ఇంకా దానికి చూసినట్లయితే టీడీపీ పోటీలో ఉంటుందా అసలు అంటూ ఇక్కడ మరొక వార్త అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ 3 మాత్రం పోటాపోటీగా ఎక్కడ చూసినా కూడా దూసుకు వెళ్తున్నటువంటి పరిస్థితి, మాటల యుద్ధం కొనసాగుతున్నటువంటి పరిస్థితి, ఇంకా రకరకాల వాదనలు, అలాగే ఇంకా నువ్వా నేనా అన్నట్లు సై అంటే సై, టీ అంటే టీ, ఇలా అన్నిటికీ కూడా ఈ 3 పార్టీలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఎక్కడ చూసినా. కానీ మరి టీడీపీ పోటీలో ఉంటుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే పెట్టారు మనకి ఇక్కడ. సో దానికి సంబంధించి మనం డీటెయిల్స్ చూస్తే
ఎటు వెళ్ళాలి అని పార్టీ అధినాయకత్వం ఉంది. అసలు పార్టీ ఎటు నుంచి మొదలు పెట్టాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎటు వెళ్ళాలి అనే ఉద్దేశంతో తకమకలతోటి ఉంది పార్టీ. ఎటు తేల్చని పార్టీ అధినాయకత్వం. అసలు బరిలో లేకుంటే పార్టీ మారాలనుకుంటున్నటువంటి నేతలు, ఒకవేళ ఆ పార్టీలో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న నేతలందరూ కూడా ఇప్పుడు బరిలో దిగుతారా, లేకపోతే ఏం జరుగుతుంది అసలు, లేకపోతే మేము ఇతర పార్టీల్లోకి వెళ్ళాలా అనే ఆలోచనలో కూడా అక్కడ ఉన్నటువంటి పార్టీ నేతలు కూడా అంటూ ఇచ్చారు మనకి. సో అలాగే ఎంపీ సీట్ ఇస్తామని చెప్పేసి కాసాని జ్ఞానేశ్వర్కు బీఆర్ఎస్ హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో మరి అధిష్టానం ఉంది. కాబట్టి టీడీపీ అసలు పోటీలో ఉంటుందా లేకపోతే ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్. అయితే మరిన్ని డీటెయిల్స్ మనకి సెకండ్ పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. సో అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ఖతార్లో మనకి గూఢచర్య ఆరోపణలు. ఖతార్లోని మనకి 8 మంది భారత మాజీ ఆఫీసర్లకు మరణశిక్ష విధించింది. ఇక దీంతో భారత శాఖ అంతా కూడా గూఢచర్య ఆరోపణలపై భారత నేవీకి చెందినటువంటి 8 మంది మాజీ ఆఫీసర్లందరికీ కూడా ఖతార్లో ఉరిశిక్ష పడింది. ఇక ఈ తీర్పుపై భారత విదేశాంగ శాఖ కూడా చాలా వరకు మరి బాధపడుతూ ఉన్నటువంటి పరిస్థితి, ఇంకా తన తీవ్ర దిగ్భ్రాంతిని కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక గూఢచర్యం కేసులోని ఖతార్ ప్రభుత్వం 8 మంది భారత నేవీకి చెందినటువంటి మాజీ అధికారులతో పాటుగా ఖతార్కు చెందినటువంటి మరో 2 కూడా 2022 ఆగస్టులో అరెస్ట్ చేసింది. వారు ఖతార్ సాయుధ దళాలకు సంబంధించి శిక్షణకు సంబంధించి సేవలను అందించే ప్రైవేటు సంస్థలోని పనిచేస్తున్నప్పుడు ఖతార్లోని సీక్రెట్ ప్రోగ్రెస్లోని వివరాలను ఇజ్రాయెల్కు అందించారని చెప్పేసి కూడా ఖతార్ ఆరోపిస్తుంది. అయితే మొత్తంగా ఇజ్రాయెల్కు అందించినటువంటి కొన్ని సమాచారాల వల్ల వీరికి మరణశిక్ష విధించబడుతుంది అంటూ ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి 8వ పేజీలో ఇచ్చారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇంకా మరి 8 మంది భారత మాజీ ఆఫీసులకు మరణశిక్ష విధించడంతో ఇంకా భారత తీవ్ర అంటే ఈ భారత విదేశాంగ శాఖ కూడా కొంత దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉంది అనేది కూడా మనకి ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఇంకా కర్ణాటకకు సంబంధించి చూసుకుంటే కర్ణాటకలో ట్యాంకర్ను ఢీకొన్న సుమో ఇక 12 మంది మృతి చెందారు అక్కడ అంటూ కూడా మనకి ఇచ్చారు. అయితే దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మాత్రం మనకి సెకండ్ పేజీలో ఇచ్చారు. మృతులంతా కూడా ఏపీలోని సత్యసాయి జిల్లా వాసులుగా గుర్తించారు అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరిన్ని డీటెయిల్స్ సెకండ్ పేజీలో చూడొచ్చు. సో ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే ఇక 2036లో ఒలింపిక్స్కు రెడీ అంటూ మనకి ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని విషయాలను ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ అందరినీ కూడా ఉపయోగించి 2036లో ఒలింపిక్స్కు రెడీ అవ్వబోతుంది అంటూ మరి దేనికి సంబంధించి ఏంటి అనేది అంటే ఇంకా ఒలింపిక్స్ అవకాశం ఇస్తే ఒలింపిక్స్ కూడా గ్రౌండ్స్ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళ స్టేడియంలకు సంబంధించి లేకపోతే ఏంటి అనే దానికి సంబంధించి డీటెయిల్స్ మనకి మొత్తం కూడా థర్డ్ పేజీలో ఇచ్చారు. అలాగే ఇంకా ఫోర్త్ పేజీలో కూడా మనం చూడొచ్చు అంటూ ఇచ్చారు. మెయిన్ అయితే ఇంకా 2036లో ఒలింపిక్స్కి రెడీ అవ్వబోతున్నటువంటి స్టూడెంట్స్ని కూడా ఆయన ఉద్దేశించి మాట్లాడినటువంటి పరిస్థితి కూడా కొనసాగుతుంది. సో ఈరోజు మనం ఇంకా ఏ పేపర్లో చూసుకున్నా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి అవే న్యూస్ ఇచ్చారు. సో మరొక వార్త ఏంటంటే 22 మందిని కాల్చి చంపిండు అంటూ అమెరికాలో మరోసారి కాల్పుల కలహలం అంటూ మన కలకలం అంటూ ఇచ్చారు. అమెరికాలో కాల్పుల కలకలం అంటూ ఇచ్చారు. కాల్పుల మోత మోగించారు అంటూ ఇచ్చారు. ఓ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్గా గుర్తించారు అతనిని. మానసిక పరిస్థితి బాగోలేకని అత్యాధునిక గన్తోటి జనంపైకి విచక్షణ రహితంగా విరుచుకుపడ్డాడు. అతని మానసిక పరిస్థితి బాలేక కాల్పులు జరిపాడు. దీంతో 22 మంది కూడా అక్కడికక్కడ చనిపోయారు. మరో 60 మందికి పైగా గాయపడ్డారు. ఇంకా వారందరినీ కూడా క్షతగాత్రులను హాస్పిటల్కి తరలించారు. అక్కడ పరిస్థితి అంతా కూడా ఉద్రిక్తంగా ఉంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. సో ఇంకా ఈరోజు మనకి ఇంకా ఏ పేపర్లో చూసినా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అవే న్యూస్ ఉన్నాయి. ఇంకా మొత్తంగా అయితే పార్టీలను ఉద్దేశించి ఎక్కువగా ఉన్నాయి. ఇంకా పార్టీలు నువ్వా నేనా అంటూ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ, దగ్గర పడుతున్న వేళ ప్రతి పార్టీ కూడా ఇంకా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. తమ పార్టీలను ముందుకు నడిపించుకోవడానికి ప్రజలందరితో ప్రతి పార్టీ కూడా మమేకమై తిరుగుతూ ఉందనే చెప్పుకోవచ్చు. సో ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.